ఐటీలో ఎంట్రీ కావాలా? ట్రైనింగ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా అజా కోడింగ్ ట్యూటర్ లో 2 వీక్స్ ట్రయల్ పీరియడ్ లో వెంటనే చేరండి. మళ్ళీ మాకు ఇన్వెస్టిగేషన్ చేస్తే కిచెన్లో ఫైర్ అయినట్టు తెలుస్తుంది. ఎట్లా అయింది ఏంది అనేది ఇంకా మనకు మొత్తం రబుల్ పడిపోవడం వల్ల అక్కడికి వెళ్ళి కరెక్ట్గా మనం ప్రిసైజ్గా ఏంటి కాజ్ ఆఫ్ ఫైర్ అనేది ఇప్పటికి ఇంకా చేయలేకపోతున్నాము. సో స్టిల్ ఇట్ ఇస్ అండర్ ఇన్వెస్టిగేషన్. కానీ 6 o'clockకి ఇక్కడ తెలిసినట్టు 6 o'clockకి ఫైర్ అయిందంట. సో వాళ్ళు ఇనిషియల్గా ఫైర్ సేఫ్టీ సిస్టమ్ వాళ్ళు ఉంటారు కాబట్టి దే ట్రై టు పుట్ ఇట్ ఆఫ్. బట్ సిన్స్ ఇట్ వెంట్ అవుట్ ఆఫ్ కంట్రోల్ దే కాల్డ్ అస్ ఎట్ 6:12. సో 6:12 కాల్ చేయగానే పక్కనే ఫైర్ స్టేషన్ మాదాపూర్ 6:16కి 6:17కి మా ఫస్ట్ వెహికల్ ఇక్కడ ఉండింది. బట్ పైన యాక్సెస్ సరిగ్గా లేకపోవడం వల్ల మన దగ్గర బ్రాంటో స్కైలిఫ్ట్ అని స్పెషలైజ్ వెహికల్స్ ఉన్నాయి. సో దానికి యాక్సెస్ ఎంట్రీ గెయిన్ చేయడానికి నెక్స్ట్ మనం బ్రాంటో స్కైలిఫ్ట్ వెహికల్ని మనము డిస్పాచ్ చేయడం జరిగింది. దాని తర్వాత మళ్ళీ వెట్టినాగుల బండి ఒకటి వచ్చింది. దాని తర్వాత కూకట్పల్లి నుంచి కూడా బండి తీపించాం. సో టోటల్గా 4 vehicles వర్ వర్కింగ్ ఆన్ ది గ్రౌండ్. 20 to 25 స్టాఫ్ ఉన్నారు. ఏడీఎఫ్ గోవర్ధన్ రెడ్డి గారు ఈయన కూడా సూపర్విజన్ ఇనిషియల్ ఆఫీసర్ ఈయన కూడా సూపర్వైజ్ చేస్తున్నారు. సో ఇనీషియల్గా ప్రైమా ఫేసి మాకు అర్థమైంది ఏంటంటే ఇది ఒక అసెంబ్లీ ఆక్యుపెన్సీ అండి. బార్ అండ్ రెస్టో బార్ లాగా ఉన్నట్టున్నది. సో ఈవినింగ్ ఏదో ఈవెంట్ అయిందంట దాన్ని తర్వాత. బట్ మార్నింగ్ ఎప్పుడో 6 o'clockకి ఒక ఫైర్ అయినట్టు మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. సో మేము చూస్తే అక్కడ 4th floor మీరు చూడగలిగితే అక్కడ కిచెన్ ఉంది. ఎక్కువ ఎక్స్టెన్సివ్ డ్యామేజ్ జరిగింది అక్కడే. సో కిచెన్లో ఫైర్ అయినట్టు మేము సస్పెక్ట్ చేస్తున్నాము. సార్ కేవలం ఫైర్ యాక్సిడెంట్ కాదు, పెద్ద ఎక్స్ప్లోజర్ అయినట్టుగా తెలుస్తుంది. ఎక్స్ప్లోజర్ అని అంటున్నారు. బట్ మేము వెళ్ళి దాన్ని సబ్స్టాన్షియేట్ చేద్దాము, అది మనం ఎన్షూర్ చేసుకుందామంటే మాకు యాక్సెస్ లేదు. మొత్తం రబుల్ పడిపోవడం వల్ల యాజ్ ఆఫ్ నో వీ కెనాట్ టెల్ ఇట్ అనమాట. వీ కెనాట్ అసెర్టైన్ వెదర్ ఇట్ ఇస్ బ్లాస్టర్ ఏం లేదు అది. బట్ మీకు ఇంపాక్ట్ ఉండడం వల్ల కొంచెం ఇక్కడ ఇట్ సైడ్ బిల్డింగ్ కూడా కొంచెం ఆ వేవ్ వల్ల కొంచెం షాటర్ అయింది గ్లాసెస్. సో యాజ్ ఆఫ్ నో వీ కెనాట్ అసెర్టైన్ అది బ్లాస్ట్ అయింది. అంటే దీంట్లో గ్యాస్ కు సంబంధించిన ప్రోడక్ట్స్ ఏవి వాడటానికి లేదు, కేవలం ఎలక్ట్రిక్ సంబంధించిన వంట సామాగ్రి మాత్రమే వాడటానికి ఉందని కొన్ని ఆరోపణలు వచ్చినాయి. అది నిజమా? అసలు ఎంతవరకు వాస్తవం? గ్యాస్ పైప్ లైన్ కావచ్చు, గ్యాస్ సిలిండర్స్ ఉన్నట్టు ఎవరు అసలు అది కనుక లేకపోతే ఎవరు అలో చేశారు? దాని మీద ఏమైనా ఎంక్వైరీ చేశారు? కిచెన్లో అయిందని మేము అంటున్నాం కదా. సో కిచెన్లో సిలిండర్స్ ఉన్నాయా, లేకపోతే ఎలక్ట్రికల్ సిస్టమ్స్ ఉన్నాయా, లేకపోతే సెంట్రలైజ్ గ్యాస్ సిస్టమ్ సప్లై అవుతుందా అని చూద్దామంటే యాక్సెస్ లేదు. మొత్తం కొలాప్స్ అయిపోయింది కిచెన్ అంతా. సో రబుల్ ఉండటం వల్ల మనం వెళ్ళి ఇప్పుడు అసర్టైన్ చేయలేకపోతున్నాము ఏం జరిగింది అనేది. ఒక్కసారి రబుల్ క్లియర్ అయిన తర్వాత వీల్ గెట్ టు నో వాట్ ఇస్ ద రీజన్ అనేది. ఫైర్ నార్మ్స్ వీళ్ళు మెయింటైన్ చేస్తున్నారు. అసలు ఫైర్ అయినప్పుడు అది స్ప్రింక్లర్స్ ఉంటాయి, అవి ఓపెన్ అవ్వాలి. కానీ అసలు ఆ ప్రాసెస్ అంతా ఉన్నదా? ఫైర్ సేఫ్టీ సిస్టమ్స్ అన్నీ ఉన్నాయండి. స్ప్రింక్లర్స్ ఓపెన్ అయినవి, కానీ ఎక్కువ ఎక్స్టెన్సివ్ ఫైర్ ఉండటం వల్ల అండ్ స్ప్రింక్లర్స్ ఓపెన్ అయినాయి. వాళ్ళ హైడ్రెంట్స్ కూడా పనిచేస్తున్నాయి. వాళ్ళ హైడ్రెంట్స్తోనే కూడా మేము ఫైర్ ఫైటింగ్ చేయడం జరిగింది. సో ఫైర్ ఫైటింగ్ సిస్టమ్స్ వర్ ఇన్ ప్రాపర్ కండిషన్లో ఉన్నాయి. బట్ ఫైర్ ఎక్స్టెన్సివ్ ఉండటం వల్ల దే కుడ్ నాట్ కంట్రోల్ అనమాట. అది ఓనర్స్తో మాట్లాడారు సార్, వాళ్ళు ఏం చెప్తున్నారు? ఓనర్స్ ఫైర్ సేఫ్టీ పర్సన్ ఒక ఉన్నారు, ఆయనతో మాట్లాడాము. ఆయన అయితే ప్రస్తుతానికి అయితే కిచెన్ అని చెప్తున్నారు. సో మేము వాళ్ళు చెప్పింది కదా, మేము అసర్టైన్ చేసుకోవాలి కాబట్టి. సో వీఆర్ నాట్ ఏబుల్ టు గెయిన్ యాక్సెస్ టు ది సీట్ ఆఫ్ ది ఫైర్ అనమాట. సో వన్స్ విల్ గెట్ చుట్టూ సాఫ్ట్వేర్ కంపెనీస్ ఉన్నాయి సార్. ఇక్కడ బార్ అండ్ రెస్టారెంట్ ఇవి నడుస్తూ ఉన్నాయి. అసలు పర్మిషన్ ఉన్నదా వీటికి ఇక్కడ నడవడానికి? చుట్టుపక్కల అసెంబ్లీ ఆక్యుపెన్సీ అండి, ఇది అసెంబ్లీ ఆక్యుపెన్సీ ఉంటాము. సో ఎన్ఓసీ ఉంది, అసెంబ్లీ ఆక్యుపెన్సీ కాబట్టి అన్ని నామ్స్ మెయింటైన్ చేశారు వాళ్ళు. సెట్ బ్యాక్స్ ఉన్నాయి, ఆయన ఫైర్ సేఫ్టీ సిస్టమ్స్ ఉన్నాయి, పంప్ రూమ్స్ ఉన్నాయి, ఎఫ్సీసీ ఫైర్ కమాండ్ కంట్రోల్ రూమ్ ఉంది, అంతా ఉన్నాయి. సో ఎవ్రీథింగ్ ఈస్ దేర్, నామ్స్ అన్ని ఫాలో అవుతున్నారు. సో ఎన్ఓసీ ఉంది వాళ్ళకి. పక్క బిల్డింగ్ ఎఫెక్ట్ అయింది అంటున్నారు. అక్కడ ఉన్న వాళ్ళకి ఎవరికైనా ఇంజరీస్ అవ్వడం, పక్క బిల్డింగ్లో ఎవరు వర్క్ చేసుకుంటున్నారంట, వాళ్ళకి గ్లాస్ అవ్వడం వల్ల చిన్న చిన్న కట్స్ అయినాయి ఒక ఇద్దరికి అంతే. హ్యాండ్కి ఏదో కట్స్ అయినాయి అంట. సో మేజర్ ఇంజరీ ఏం లేదు. అంటే ఇప్పుడు స్ప్రింక్లర్స్ పెట్టినా కూడా ఇంత పెద్ద మొత్తంలో ఇన్సిడెంట్ జరిగింది. ఇన్ కేసు ఎవరైనా ఉన్నా కూడా అది ప్రాణాపాయం కోల్పోయేటటువంటి అవకాశం కూడా ఉండేది. సో ఎందుకు మరి అది హెవీ ఎక్స్ప్లోజన్ ఉండడం వల్లనే కంట్రోల్ అవ్వలేకపోయిందా? ఇది ఏంటి? అదే చెప్తున్నా కదా, ఎక్స్ప్లోజన్ అయిందా లేదా ఏమైంది అనేది ఒక్కసారి మాకు ఆ కిచెన్లోకి ఎక్కడైతే ఇది ఉందో సీట్ ఆఫ్ ఫైర్ ఉందో అక్కడికి యాక్సెస్ వస్తే మేము కంప్లీట్గా ఇన్వెస్టిగేషన్ చెప్పగలుగుతాం అన్నమాట. ఎక్స్ప్లోజన్ అనేది క్లియర్గా తెలుస్తుంది కదా సార్, చాలా దూరం వరకు. లేదు అది గ్లాస్ ఫసైడ్ కాబట్టి మీరు చూసారా ముందు వరకు లాఫ్ట్ దాకా కూడా వచ్చి పడినాయి. అవన్నీ కూడా ఏవైతే ముందు రాడ్స్ ఉన్నాయో అవన్నీ కూడా బేసికలీ అదంతా గ్లాస్ ఫసైడ్ కాబట్టి హీట్ అయినప్పుడు గ్లాస్ బ్రేక్ అవుతుంది. సో ఆబ్వియస్లీ రబుల్ అనేది స్ప్రెడ్ అవుతుంది. సో యాజ్ దట్ యూ కెనాట్ అసెర్టైన్ దట్ ఎక్స్ప్లోజన్ అని. సో మొత్తం గ్లాస్ ఫసైడ్ కాబట్టి హీట్ అయినప్పుడు గ్లాస్ విల్ ఆబ్వియస్లీ బ్రేక్. సో అదంతా షాటరింగ్ అవుతుంది. అది కింద కూడా పడిపోయింది. అదే చెప్తున్నాను కదా, అదే కూడా చెప్తున్నాను. సో యాజ్ ఆఫ్ నో వీ కెనాట్ టెల్ వెదర్ ఇట్ ఇస్ బ్లాస్ట్ అయిందా ఏంటి అనేది. వన్స్ విల్ గెట్ యాక్సెస్ టు ది రూమ్ సీట్ ఆఫ్ ది ఫైర్ విల్ ఏబుల్ టు టెల్. చెకింగ్స్ నడుస్తున్నాయా సార్? ఎందుకంటే ఇలాంటి కంపెనీస్ లోని ఇటువంటి ప్రమాదం జరిగితేనే ఇట్లా ఉంటే వేరే ప్రదేశాల్లో కూడా ఇది చాలా కష్టంగా ఉంటుంది. సో చెకింగ్స్ అసలు జరుగుతున్నాయండి, రెగ్యులర్గా జరుగుతున్నాయి. మాక్ డ్రిల్స్ చేస్తున్నాము, ఆఫీసర్స్ అంతా రెగ్యులర్గా మాక్ డ్రిల్ చేస్తూ ఉంటారు. ఇలాంటి ఐటీ ఇదే సత్వాలో మీరు పెద్ద మాక్ డ్రిల్ కూడా చేసాం. ఎగ్జాక్ట్లీ అవునవును, ఫైర్ సేఫ్టీ సిస్టమ్స్ అన్నీ ఉన్నాయి, మాక్ డ్రిల్స్ చేసాము. బట్ అట్ ద ఎండ్ ఆఫ్ ది డే మీరు ఫైర్ని అయితే ఇది చేయలేరు కాబట్టి. బట్ స్టిల్ సిస్టమ్స్ ఆర్ ఇన్ ప్లేస్.
సో వాటి సపోర్ట్తోనే వాళ్ళ హైడ్రేట్స్ యూస్ చేస్తే మేము ఫైర్ ఫైటింగ్ చేయడం జరిగింది. అవర్ ఆఫీసర్ ఆల్సో వర్క్ వెరీ కరెక్ట్గా. సో ఫైర్ అయితే పుట్ ఆఫ్ అయిపోయింది. దెర్ ఇస్ నో కైండ్ ఆఫ్ హ్యూమన్ లాస్ కానీ ఎలాంటి లేదు, ఇంజురీస్ కూడా ఏమీ లేదు. లాస్ట్ ఒకవేళ గ్యాస్ కు సంబంధించిన ప్రోడక్ట్స్ ఇందులో వాడొద్దు అని కనుక, ఒకవేళ గ్యాస్ కనుక యూజ్ చేస్తుంటే ఇందులో వాడొద్దు అని ఫర్దర్ గా యాక్షన్ ఎట్లా ఉంటుంది? సో గ్యాస్ అంటే ఏం గ్యాస్ అంటున్నారు? గ్యాస్ సిలిండర్స్ కావచ్చు, గ్యాస్ పైప్ లైన్ కావచ్చు. ఓకే, సో అది అసెంబ్లీ ఆక్యుపెన్సీ కాబట్టి కిచెన్ అనేది దానికి ఉంది కాబట్టి ఆబ్వియస్గా వాళ్ళు ఏ కైండ్ ఆఫ్ గ్యాస్ వాడుతున్నారో తెలియదు. సో వన్స్ ఒకసారి అది అగెన్స్ట్ నార్మ్స్ ఉంటే మాత్రం మనకి ఫైర్ సేఫ్టీ మనం సెక్షన్ యాక్ట్ ప్రకారం వీల్ టేక్ నెసెసరీ యాక్షన్. వాడొచ్చా సార్ సిలిండర్స్ వాడొచ్చా? ఆఫ్ కోర్స్ కిచెన్ అంటే వాడతారు కదండి ఆబ్వియస్లీ. లేదు అని అంటున్నారు సార్, అది ఎంతవరకు ప్రమాదం జరిగినప్పుడు అవి అవును, నివారించడానికి అవును. అలాంటి స్ప్రింక్లర్స్ ఇలాంటి సమయంలో ఏమాత్రం కూడా అంటే అంత ఫైర్ లో కూడా కంట్రోల్ అవ్వకపోతే ఎలా సార్ మరి దానికి ఫర్దర్ గా? ఎందుకంటే నష్టం కానీ అటు ఎవరైనా చిక్కుకున్నా కూడా వాళ్ళు కూడా ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది కదా. స్ప్రింక్లర్స్ ఉండటం వల్లే ఎక్కువగా స్ప్రెడ్ కాలేదంటాం మేమైతే. సో స్ప్రింక్లర్స్ యాక్టివేట్ అవడం వల్లనే సో ఇంకా డ్యామేజ్ అంతా కొంచెం కంట్రోల్ అయింది. బట్ ఎండ్ ఆఫ్ డే స్ప్రింక్లర్స్ ఎంత ఉన్నా కానీ ఫైర్ ఎక్కువ మనకి ఇప్పుడు క్లాడింగ్ మెటీరియల్ కానీ లోపల మన ఇది కంబస్టబుల్ మెటీరియల్ ఎక్కువ ఉంటే కంబస్టబుల్ మెటీరియల్ ఎక్కువ ఉంటే సో అంత ఇది అవ్వదు అనమాట. సో ఎండ్ ఆఫ్ ది డే యువర్ హైడ్ అండ్ సిస్టమ్స్ అన్ని దే హ్యావ్ టు కమ్ ఇన్ టు ప్లే. స్ప్రింక్లర్స్ దే ఆర్ ఓన్లీ అట్ ది ఇనిషియల్ స్టేజ్ అనమాట. వన్స్ ది ఫైర్ స్ప్రెడ్స్ అవుట్ ఆఫ్ ది కంట్రోల్, స్ప్రింక్లర్స్ డోంట్ కమ్ ఇన్ టు ప్లే, అదర్ హైడ్ అండ్ సిస్టమ్స్ విల్ కమ్ ఇన్ టు ప్లే. సో స్ప్రింక్లర్స్ ఆర్ వర్కింగ్, అన్ని సిస్టమ్స్ అన్ని వర్క్ ఉన్నాయి. సో విత్ ద హెల్ప్ ఆఫ్ దోస్ హైడ్రెంట్స్ ఓన్లీ వీ కుడ్ పుట్ ఆఫ్ ది ఫైర్. సార్ ఎంటైర్ బిల్డింగ్ కమర్షియల్ ఏనా సార్ లేకపోతే అసెంబ్లీ ఆక్యుపెన్సీ అండి మన ఎన్బీసీ క్లాసిఫికేషన్ ప్రకారం అసెంబ్లీ ఆక్యుపెన్సీ ఉంటారనమాట. సో అసెంబ్లీ ఆక్యుపెన్సీ అంటే పీపుల్ గెట్ అసెంబ్లీ. ఇక్కడ ఏం నడుస్తుంది, మన రెస్టారెంట్స్ అండ్ పబ్స్ ఉన్నాయి, ఇది సారీ బార్ అండ్ రెస్టారెంట్, రెస్టో బార్ ఉంది, ఒక జిమ్ కూడా ఉంది 5 ఫ్లోర్లో. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.